హలో ఫ్రెండ్స్, నేను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా తినాలనిపించి ఈ రైస్ అయితే చేశానండి. నచ్చితే ట్రై చేయండి. ఇది చికెన్, మటన్ కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగు రైతాలో కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి నెయ్యి కానీ లేదా నూనె కానీ 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆ తర్వాత హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక 1 ఇంచు అల్లము, ఒక 8 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఆ తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 3 గ్లాసులు వాటర్ వేసేసుకొని నిమ్మరసం అయితే పిండేసానండి. కుక్కర్ మూత పెట్టేసి మనకు కుక్కర్కి తగ్గట్టుగా 2 కానీ లేదా 4 విజిల్స్ కానీ పెట్టేసామంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.